ఒక కారు వేసుకొని 12 లక్షలు బ్యాగ్లో పెట్టుకుని వచ్చుకొని వేస్తాం గేదెల్ని. వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. మినిమం గేదె దగ్గర 20,000 తగ్గిందన్న. ప్రతి గేదె దగ్గర పాలు ఇచ్చే గేదె ఎప్పుడు కూడా ఒంటిపోటు పాలు చూడకూడదు. ఈరోజు మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ పాలు చూపించేయడం ఇంకో ఆ పాలు మీరు తీసేయాలి పక్కకి. చూసుకోవచ్చు రైతులు అయితే మీకు తెలియకపోతే ఒకవేళ అయితే తెలిసిన రైతులు అయితే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఈ రింగ్ క్వాలిటీ, చిన్న రింగ్ క్వాలిటీ, బాడీ. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం, లోవర్ రాజు డైరీ ఫామ్లో. ఇక్కడైతే బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, అట్లాగే రేట్లు తగ్గాయనే విషయాలు అయితే మనకైతే లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అవి ఎంతవరకు తగ్గాయనే విషయాలు కూడా మనం తమ్ముడు ఉన్నాడు కనుక్కుందాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి రైతులకు మరొకసారి మన ఫామ్ పేరు, లొకేషన్ చెప్పరా? మన అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లోవర్ రాజు డైరీ ఫామ్. మన దగ్గర ఇప్పుడు కూడా మినిమం 20 నుంచి 60 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. గేదెల రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,50,000, 1,60,000, 1,80,000 వరకు గేదె రేట్ అనేది ఉంది. గేదెలు పాలు విషయానికి వస్తే 2 పూటల మీద 12 లీటర్ల నుంచి 16-18 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ గేదె ఉంటే కనుక నా దగ్గర తీసుకొని వెళ్ళాక అది డెలివరీ అయ్యే వరకు గ్యారంటీ ఇస్తాను. రొమ్ము ప్రాబ్లం కానీ బొట్లమై కానీ వచ్చినట్టు అయితే డెలివరీ అయ్యే వరకు గ్యారంటీ ఇస్తాను. డెలివరీ అయ్యాక 25 డేస్ పాలు గ్యారంటీ ఉంటుంది. మీకు రొమ్ము ప్రాబ్లం వచ్చినా బొట్లమై వచ్చినా నా గేదె నాకు అప్పచెప్పేసి వేరే గేదెని తీసుకొని వెళ్ళచ్చు. సరిసేకుండా ట్రాన్స్పోర్ట్తో గేదెని వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేదెని ఇస్తాను. అలాగే పాలు ఇచ్చే గేదె నేను 12 లీటర్లు చెప్పాను అనుకో, 12 లీటర్లు పాలు అవ్వకపోయి మీకేమో తగ్గి మీకు గేదె నచ్చలేదనుకో, అప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేస్తాను. దాన్ని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ సరిసేకుండా ట్రాన్స్పోర్ట్తో వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేదెని అనేది ఇవ్వడం జరుగుద్ది. అన్నీ కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి. రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఎప్పుడు కూడా మినిమం 20 ఈనిక్ గేదెలు ఉంటాయి. నా డైరీ పక్కన రూమ్ కూడా ఉంది. రైతులు ఎవరు వచ్చినా కూడా నా డైరీ పక్కన రూమ్ ఉంది. స్టే అనేది నేను ఇస్తాను. 2-3 పూటలు పాలు చూసుకొని నచ్చితేనే తీసుకొని వెళ్ళచ్చు. గేదెలు అన్నీ కూడా క్వాలిటీ గేదెలు ఉంటాయి. అన్నీ కూడా 12, 14 ఎక్కడ పిండుకొని చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు గేదెల్ని. కొంతమంది కొన్ని డైరీ ఫామ్లో ఇక్కడ రాజమండ్రి దగ్గర అన్ని కూడా లో క్వాలిటీ గేదెలు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారంట, కామెంట్లు పెడుతున్నారు రైతులు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లో క్వాలిటీ అంటే అన్న, క్వాలిటీకి లో క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే, ఇది 5 నెలలు పాలు ఇస్తే క్వాలిటీకి 8 నెలలు పాలు ఇస్తుంది. తర్వాత రేపు పొద్దున్న రీసేల్ వాల్యూ, ఇది రీసేల్ వాల్యూ ఉంటుంది, అది రీసేల్ వాల్యూ ఉండదు. అయితే రైతులు గమనించాలి. మెయిన్ వచ్చే రైతులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ సెట్లో నా దగ్గర ఒక 20 గేదెలు ఉన్నాయి. వచ్చిన రైతు ఈ చివరి నుంచి ఆ చివరికి చూసుకొని గేదెలు నచ్చిందా లేదా అని పక్కన పెట్టి చూసి వెళ్ళిపోతున్నాడు అంతే. ఇప్పుడు గేదె నచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ 20 గేదెలు ఉన్నాయి కాబట్టి 20 గేదెలు ఒకేలాగా అనిపిస్తాయి, లైన్గా ఉంటాయి మనకి. అందులో దాన్ని బయటకి ఇప్పితేనే ఆ గేదె బాగుందా లేదా అనేది తెలుస్తుంది. బయటకి ఇప్పి అది నడక ఎలా నడుస్తుంది, దాని హట్టర్ క్వాలిటీ ఎలా ఉంది, దాని రింగ్ క్వాలిటీ ఎలా ఉంది, దాని బాడీ ఎలా ఉంది, నచ్చిందని చూపి అని చెప్పాలి. బయటకి ఇప్పి చూడాలి. టైం కేటాయించలేదు మెయిన్. రైతులు కేటాయించింది ఏంటంటే టైము. మనం ఒక 10 గేదెలు కొనుక్కుంటున్నామన్నా, 10 గేదెలు కొనుక్కుంటే అప్పుడు మనం ఒక 2 రోజులు 3 రోజులు ఉండి చూసుకుంటే పోయేదేముంది. రైతుకి వస్తున్నారు, మార్నింగ్ వస్తున్నారు, గేదెలు చూసుకుంటున్నారు, ఈవినింగ్ లోడ్ అయిపోతుంది. పాలు ఇచ్చే గేదెలు కూడా ఒంటిపోటే పాలు చూస్తున్నారు. పాలు ఇచ్చే గేదె ఎప్పుడు కూడా మనం చూసుకోని చెప్తాం కానీ వాళ్ళు చూడలేదు. ఇప్పుడు పాలు ఇచ్చే గేదె ఎప్పుడు కూడా ఒంటిపోటి పాలు చూడకూడదు. ఈరోజు మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ పాలు చూపించేయడం ఇంకో ఆ పాలు మీరు తీసేయాలి పక్కకి. ఆ పాలు పక్కకి తీసి రేపు మీరు వచ్చిన రోజు ఈవినింగ్ పాలు, తర్వాత రోజు పొద్దున పాలు, తర్వాత రోజు పొద్దున ఈవినింగ్ పాలు చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మీకు 3 పూటల పాలు. మీరు ఇక్కడ 4 పూటలు చూడాలి, ఒక పూట తీసేయాలి. మీరు 3 పూటలు చూడాలి గేదెని. గేదె ఎప్పుడు కూడా రొమ్ము ఎడ ఉండాలి. మనం కొనుక్కుండే గేదెలు రొమ్ములు అనేవి ఎడ ఉండాలి. తర్వాత క్వాలిటీ, ఇప్పుడు ఇది ఉంది, ఇది ముర్రా. దీని రేటు ఇప్పుడు 1,50,000 ఉంటుంది. దీని రేటు అది 1,30,000కి వచ్చేది. నీకు డిఫరెన్స్ చూడు గేదె కూడా. ఇప్పుడు ఈ క్వాలిటీ వేరు, ఈ క్వాలిటీ వేరు. ఇది రేపు పొద్దున్న నువ్వు ఒక 5 ఈతలు పాలు తాగి నువ్వు అమ్ముకున్నా నీ డబ్బులు ఎక్కడికి పోవు. అలాగే ఉంటుంది. ఇది నువ్వు ఒక 2 ఈతలు పాలు తాగకపోతే నువ్వు దీన్ని సెక్యూరిటీకి అమ్మాలి. దీన్ని ప్రతి రైతు చేసే పని ఏంటంటే తక్కువ వస్తుంది తీసుకుంటున్నారు. మళ్ళీ తర్వాత కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఎవడో చేసిన దానికి మళ్ళీ మా డైరీ ఫామ్ మీద రుద్దేస్తున్నారు దాన్ని తీసుకొచ్చి. ఇప్పుడు రాజమండ్రి అంటే అందరూ రాజమండ్రిలో మోసం చేసే వాళ్ళు ఉండరు, జెన్యున్ పర్సన్ కూడా ఉంటారు ఇందులో గేదెల్లో. నేను ఒకటే చెప్తున్నానన్నా, నా డైరీలో గేదెని చూసి కొనుక్కుంటే తీసుకొని వెళ్ళాక ఏ కంప్లైంట్ వచ్చినా తీసుకొని రమ్మనంటే నేను మార్చిస్తాను. తీసుకొని రాకుండా కామెంట్లు పెడితే నేనేం చేయలేను. గేదెని తీసుకొని రమ్మనంటే వెనక్కి నేను 100% గేదెని మార్చి గేదెని ఇస్తాను.
అవసరం అయితే ఒక గేదెని మార్చాక రెండో గేదె కూడా కంప్లైంట్ వస్తే 10,000 15,000 తగ్గించి డబ్బులు కూడా ఇచ్చేస్తాను. మీకు రెండో గేదె కూడా కంప్లైంట్ వస్తాయి. ఇప్పుడు ఒక గేదెని మార్చాను, రెండో గేదె కంప్లైంట్ వచ్చినాక మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తాను వెనక్కి 10,000 15,000 తగ్గించి. అంత గ్యారంటీగా ఉంటుంది మన దగ్గర అయితే. గేదెలన్నీ కూడా చూడండి. ఇంకోటి ప్రతి ఒక్కరు 20 గేదెలు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి, మా దగ్గర 40 గేదెలు ఉన్నాయి అంటున్నారు. గేదెలు చూడండి మీరు. ఇప్పుడు డైరీలో ఒక 10 గేదెలని కట్టి తీసేస్తే వీడియో ఆ 20 గేదెలు 40 గేదెలు అయిపోవు. గేదెలు కూడా మనం వీడియో చూసేప్పుడు కూడా చూడాలి. ఇక్కడ ఒక 10 గేదెలు, ఇంకో ఇక్కడ 10 గేదెలు వీడియోలు పెడుతుంటారు. ఆ టైప్ కాదు. ఇప్పుడు గేదెలన్నీ కూడా చూడు ఎన్ని గేదెలు ఉంటాయి మన సెట్లో. మినిమం 30-35 గేదెలు ఉంటాయి ప్రెజెంట్. రేపు ఇంకో లోడ్ వస్తుంది మన దగ్గరికి. అన్నీ కూడా హెవీ సైజ్ గేదెలు. ప్రతి గేదె. ఇంకోటి ఏంటంటే రైతు కొనుక్కునేటప్పుడు గేదెని సెలెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ హెడ్ క్వాలిటీ, రింగ్ క్వాలిటీ. రింగ్ ఆ టైప్ ఉండాలి గేదె ఎప్పుడు కూడా. చిన్న రింగ్ ఉండాలి. చిన్న రింగ్ ఉండాలి. చూసుకోవచ్చు. రైతులు అయితే మీకు తెలియకపోతే ఒకవేళ అయితే తెలిసిన రైతులు అయితే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఈ రింగ్ క్వాలిటీ, చిన్న రింగ్ క్వాలిటీ, బాడీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. బాడీ తర్వాత రొమ్మెడం, దాని స్కిన్ క్వాలిటీ, ఇవన్నీ పోల్చుకొని కొనుక్కోవాలి గేది. ఇది ఎన్నో అయితే ఉంటుంది? ఇది రెండో ఈత. ఇంకా 2 పళ్ళు వేయాలి. 2 పళ్ళు వేయాలి. ఇంకా రెండో ఈత ఉంది. 2 పళ్ళు వేయాలి. ఇంకో స్కిన్ క్వాలిటీ. ఇంకా టైం ఎంత డెలివరీ అవ్వడానికి? టైం కట్టుకు ఒక 6 రోజులు ఉందండి. టైం 6 రోజులు ఉంది. మనం ఇవన్నీ పోల్చుకొని కొనుక్కుంటేనే మనకి డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతుంది. ఇది పెట్టుకొని కొనుక్కున్నా కూడా గేదెని తీసుకెళ్ళాక దానా విపరీతంగా బిడేస్తే పాలు అయిపోదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే దానా విపరీతంగా బిడేస్తారు. విపరీతంగా బిడేస్తే పాలు అయిపోదు. కడుపు నిండా పచ్చగడ్డి ఎండుగడ్డి ఉండాలి దానికి. చాలా మంది డైరీ ఫామ్లకు తెలియదు. ఇంకోటి ఏంటో చెప్పనన్నా, ఉదయం 5 గంటలకు పాలు తీస్తే మనం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పాలు తీయాలి. అలా కరెక్ట్గా టైం టు టైం ఎంతమంది డైరీ ఫామ్లు తీస్తారు చెప్పండి? చాలా మంది వాళ్ళు టైం మెయింటైన్ చేయరు. ఇప్పుడు ఉదయం 5 గంటలకు పాలు తీసి సాయంత్రం 5 గంటలకు ఖచ్చితంగా తీయాలి. అలా కాకుండా 5:30 తీసాం అనుకో దానికి నొప్పులు అనేవి వస్తుంటాయి. ఒకవేళ మీరు లేట్గా తీసారనుకో ఒక 1/2 లీటర్ ఎక్కువ ఇస్తుంది. మీరు 5:30 కాకుండా 4:30 తీసారు ఇంకో 1/2 లీటర్ తక్కువ ఇస్తుంది గేదె ఎప్పుడు కూడా. మీకు అలా ఏంటంటే అన్ని చూసుకొని కొనుక్కోవాలి గేదెని. అన్నీ కూడా ఎవ్వరు ఇందులో మోసం చేసేది ఏమీ లేదన్న. అన్ని గేదెని బిట్టే రేట్ ఉంటుంది, క్వాలిటీని బిట్టి రేట్ ఉంటుంది, దాని పాలను బిట్టి రేట్ ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు 1,40,000 పెట్టి గేదెని కొన్నామంటే ఆ 1,40,000 మనకు వస్తాయా రావా పాల మీద అనేది లెక్క పెట్టుకొని కొనుక్కోవాలి గేదెని. 2 లక్షలు పెట్టి గేదెని కొనుక్కోవచ్చు, కానీ ఆ క్వాలిటీ తగ్గట్టుకు ఆ క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీ తగ్గట్టుకు పాలు ఇస్తుంది, దాని తగ్గట్టుకు మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మనకి. అలా ఏంటంటే గేదెని క్వాలిటీని పెట్టి కొనుక్కోవాలి. ప్రజెంట్ అయితే ఒక 20,000 తగ్గింది తమ్ముడు. మినిమం గేదె దగ్గర 20,000 తగ్గిందన్న. ప్రతి గేదె దగ్గర. ఇప్పుడు మొన్న ఏప్రిల్ మే నెలలో గేదె 1,50,000 1,60,000 ఉన్న గేదె ఈరోజు 1,30,000 1,40,000 ఉంది గేదె. మినిమం 20,000 తగ్గింది. అలాగని అన్నీ కూడా క్వాలిటీ గేదెలు ఉంటాయి మన దగ్గర. రేటు తగ్గింది కదా అని ఏదో తక్కువ క్వాలిటీ గేదెలు ఉండవు. 1,20,000 లోపు గేదెని మనం తేమో అమ్మో. డైరీ ఫామ్ పెట్టుకొని 10 గేదెలు మెయింటైన్ చేద్దాం అనుకునే వాళ్ళు 1,20,000 కింద గేదెని కొంటే 100% అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే సెట్ అవ్వదు గేదె, సెట్ అవ్వదు, రీసేల్ వాల్యూ ఉండదు. మనకేంటంటే మెయిన్ 1,20,000 పైన ఎంతైనా పెట్టుకోనండి. క్వాలిటీ చూసుకోండి, రేటు చూసుకోండి, గేదెని చూసుకొని తీసుకోండి మీకు. తర్వాత ఇంకోటి ఏంటంటే 12 లక్షలు పెట్టి గేదెను కొనుక్కున్న వాళ్ళు కూని ఫ్రీగా ఇస్తానంటే నమ్మేసి వచ్చి ఎట్రాగా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు 12 లక్షలు పెట్టి గేదె కొనుక్కుంటున్నాం మనం. 10 గేదెలు ఉన్నాయి, 12 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒకడు ఏదో ఫ్రీ ఇస్తాడంటాడు, ఇంకోటి ఏదో ఫ్రీ ఇస్తాడు అంటాడు. ఆ ఫ్రీ ఇచ్చేది అంతా 2,000. మన ఇంటికి వెళ్ళి ఎన్నాళ్ళు ఉంటుంది అది? 2 రోజులు ఉంటుంది అది. ఇప్పుడు మనకి ఏదో ఫ్రీ ఇస్తానన్నాడు ఇంకొకడు, అది ఏం ఫ్రీ ఇస్తాడు? ఒకవేళ ఫర్ సపోజ్ ఒకడు ఏదో దానా ఫ్రీ ఇస్తాను అన్నాడు ఇంకో 2,000 దానా. 2,000 పెట్టి నువ్వు కొనుక్కోలేవు దానా? ఎన్నాళ్ళు వస్తుంది నీకు ఆ దానా? నీకు ఆ గేదె పాలు ఇచ్చిన ఎన్నాళ్ళు వస్తుందా? నీకు రాదు కదా. ఆ 2,000 గురించి ఆలోచిస్తే నీకు ఇక్కడ 3,000 పెరిగిపోద్ది గేదె రేటు. అలా ఆలోచించుకొని కొనుక్కోవాలి గేదెని ఎప్పుడు కూడా. అలా ఏంటంటే అన్నీ కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్న. రైతులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నా డైరీ నుంచి మినిమం రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,60,000 1,80,000 వరకు గేదె రేటు ఉంది. గేదెని బిట్టే పాలు ఇస్తాయి, పాలను బిట్టే రేటు ఉంటుంది గేదె అనేది. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది, 5 గేదెల నుంచి 10 గేదెల వరకు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవుద్ది. అలాగే నేను ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక రైతు నా దగ్గర గేదెలు కొంటే నాకు ఇక్కడ ఒక యూనియన్ ఆఫీస్ ఉంది మాకు.
ఏంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించి రిటర్న్ వెహికల్స్ అన్నీ అక్కడ ఆగుతాయి. ఓకే. వాడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి 40,000 కిరాయి ఉందనుకో, ఇటు నుంచి 20,000కి వెళ్ళిపోతాడు వాడు, లేదా 15,000కి వెళ్ళిపోతాడు. అలా తగ్గించి పెట్టగలం మేము. దానివల్ల మేము ఫ్రీ ట్రాన్స్పోర్టు, డీజిల్ ఇవి మేము చెప్పగలుగుతున్నాను నేను. ఓకే. అది గమనించి రైతులు 3 గేదెలు కొన్నా 2 గేదెలు కొన్నా ఫ్రీ అంటున్నారు ట్రాన్స్పోర్ట్. ఎవ్వరు కూడా ఎవరి డబ్బులు ఎవరో తీసి పెట్టరు, మన గేదెల్లోనే వేసి ఇస్తారు అన్నీ కూడా. మీరు డైరెక్ట్గా రండి, నేను రీజనబుల్గా గేదెని ఇస్తాను, కొనుక్కోండి, రీజనబుల్గా మీకు డీజిల్కి బండి పెడతాను, 5 గేదెలు దాటుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. 20 మనకి ఈ నేసిన గేదెలు 20 గేదెలు ఉంటాయి. 20 గేదెల్లో మీకు ఏ గేదె నచ్చితే ఆ గేదె 2 పూట్ల పాలు చూసుకొని 3 పూట్ల పాలు చూసుకొని మీకు నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం అలా నచ్చకపోతే అలా డ్రాప్ చేసేస్తాం. ఇందులో బలవంతం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ ఉండదు. ఇక్కడ నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు. కానీ వచ్చిన రైతు ఎవరన్నా సరే సమయం తీసుకొని దాన్ని గేదె ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మనం డబ్బులు ఇటు కొంటున్నాం, 10 గేదెలు కొంటున్నాం అంటే 15 లక్షలు 13 లక్షలు అవుతుంది ఈరోజు. 13 లక్షలు మనం పెట్టుబడి పెడుతున్నాం అంటే దాని మీద వచ్చే ఇన్కమ్ ఎంత, లేబర్కి వచ్చే ఎంత, గడ్డికి ఎంత అవుద్ది, దానా ఎంత అవుద్ది, ఇవన్నీ లెక్క పెట్టుకొని గేదెలు కొనుక్కోవాలి. డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇవన్నీ లెక్కెట్టుకోవాలి. ఒక్కసారి 12 లక్షలు పెద్ద చాలా సింపుల్. ఒక కారు వేసుకొని 12 లక్షలు బ్యాగ్లో పెట్టుకొని వచ్చుకొని వేస్తాం గేదెల్ని. వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు మెయింటైన్ చేసే దగ్గర చాలా కష్టం ఉంటుంది. గడ్డి కోయాలి, ఓ రోజు గడ్డి లేకపోతే గేదెలు పోలవో, ఓ రోజు దానా లేకపోతే గేదెలు పోలవో. అవన్నీ గమనించుకొని డైరీ ఫామ్ ఫీల్ అనేది చాలా బాగుంది. ఇన్కమ్లు వస్తాయి, బాగుంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, కష్టపడాలి. కష్టపడ్డ దానికి ఫలితం ఉంటుంది 100%. గేదెలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్న. ఓకే. ఇప్పుడు మన దగ్గర అయితే 1,20,000 నుంచి స్టార్టింగ్, 1,20,000 నుంచి 1,60,000, 1,80,000 అన్న. గేదెలు 1,25,000 ఉంటుంది, 1,30,000 ఉంటుంది, 1,40,000 ఉంటుంది. గేదె క్వాలిటీని పెట్టే. పాలు కూడా 12, 14, 16 ఇచ్చే తక్కువ ఉంటాయి. 16 దగ్గర ₹1,00,000 అని చెప్తే అటు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే నోట్లో మాటే 1,10,000, 1,15,000, 1,00,000 ఈ రేట్లు చెప్పి 12 లీటర్లు 16 లీటర్లు పాలు చెప్తున్నారు. అంటే 12, 14, 16 చెప్తున్నారు. ఓకే. ఇవి అవ్వాలి కదా. ఇప్పుడు ఈరోజు అమ్మేస్తాం, అమ్మేసాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక 20 రోజులు ఏదో మేము చెప్పినట్టు గ్యారంటీ చెప్తారు 20 రోజులు అని. 20 రోజులు పాలు పిండాక మీరు చెప్పిన టయానికి తీసుకురాలేదండి, ఈ గేదె మేము ఇచ్చినట్టు లేదండి, రకరకాలుగా చెప్తారు కారణాలు. తక్కువ ధరలో తీసుకున్న గేదె పాలు ఏమి తక్కువనే ఇవ్వదన్నా. ఇప్పుడు ఒకటే అన్న, రోడ్ దారు ఉన్న భూమి, ఎకరం భూమి, మన హైవే వారు ఉంది, అది 40 బత్తాలే పండుద్ది. ఒకవేళ పంట వేస్తే లోన్ 1 కిలోమీటర్ లోన్ ఉంటుంది, అది 40 బత్తాలే పండుద్ది. దీని వాల్యూ 40 లక్షలు, దాని వాల్యూ 4 కోట్లు. తేడా ఏంటి? అది రోడ్డుకుంది, అది రోడ్డుకుంది, ఇది కిలోమీటర్ లోన్కి వెళ్ళాలి. అలాగే గేదెల్లో కూడా క్వాలిటీలు ఉంటాయి. ఓకే. క్వాలిటీని బట్టి రేట్ క్వాలిటీలు ఉంటాయి. 1,20,000 గేదె 1,20,000 గేదె లాగే ఉంటుంది. ఇప్పుడు 1,20,000 గేదె మన కాడ ఎన్ని పాలు ఇస్తుంది అన్నదా? మన దగ్గర 10 లీటర్లు ఇస్తుంది అన్న. 5 పెట్టుకోవచ్చు. 5, 10 లీటర్లు ఇస్తుంది 1,20,000 ఇట్టుకుంటే. ఓకే. మనకి 1,30,000, 1,40,000 అలా గేదెని పెట్టి ఏ గేదన్నా కూడా మాత్రం 6 లీటర్ల పాలు, ఏ గేదన్నా కూడా 12, 14, 16, 16 దాటి ఇవ్వవు. ఎయ్యి కూడా 10, 10, 9, 9 ఇవ్వవు. ఇస్తే గేదెలు ఇవ్వని నేను అన్న 2 లక్షలు 2,50 ఉంటాయి ఆ రేటు. ఇక్కడే కాదు, నా దగ్గరే కాదు, హర్యానా రోకత్ కానీ, జింక్ కానీ, కర్నల్ కానీ ఎక్కడైనా నిలుకొనండి ఇయే రేట్లు ఉంటాయి. 2 లక్షలు దాటే. కాకపోతే ఫోన్ చేసి అడగండి హర్యానా వాళ్ళు ఎవరైనా సరే, 10 ఇవ్వాలండి, రేట్ ఎంత అని అడిగితే 2 లక్షల పైన చెప్తాడు. చెప్పడం ఇక్కడ ఏదో చెప్తాడు, అమ్ముతూ అక్కడికి వెళ్ళక 2 లక్షల పైన ఉంటుంది. అలాగేంటంటే మనకి డైరీ ఫామ్ వాళ్ళకి కూడా 1,60,000, 1,80,000 లోపు గేదెలు తప్ప పై గేదెలు సెట్ అవ్వవు మళ్ళీ. ఓకే. దాని మీద లాభం తీయలేడు. తర్వాత ఇంకోటి మెయింటెనెన్స్ ఏంటంటే ప్రతి డైరీలో దోళ్ళు బతకవు. ఎందుకు బతకవు దోళ్ళు? ప్రతి రైతు ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకుంటున్నాడు, దూడ బతకదు. ఎందుకు బతకదు దూడ? వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు ఆ దూడ మీద. ఇప్పుడు మనం పొద్దున 6 గంటలకు పాలు పిండుతాం. 6 గంటలకు పాలు పిండేసాక మనోడికి ఒక ఖాళీ ప్లేస్ ఉంటే ఒక 3 సెంట్లో 4 సెంట్లో సుడేంపులు ఫినిషింగ్ వేసుకుని ఒక 4 అడుగులు అందులో వదిలేస్తే మళ్ళీ 9, 10 గంటల వరకు ఎండ వస్తుంది. 9, 10 గంటల వరకు వదిలేస్తే 9, 10 గంటల వరకు తిరుగుతాయి. అప్పటికి డైరీ క్లీన్ చేస్తాడు కదా, క్లీన్ చేసాక అది ఆరిపోద్ది, తీసుకొచ్చి కట్టుకుంటాడు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరీ అలాగే ఉంటుంది, అక్కడే కడతాడు, అక్కడే క్లీన్ చేస్తాడు, మళ్ళీ అదే తడిలో పడుకుంటుంది దూడ. ఓకే. అట్లా హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. మరి హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం తడి బట్టలో పడుకోమంటే పడుకుంటాం, మనం పడుకోం కదా. ఇప్పుడు అది తడిలో పడుకోబెడుతున్నాం దాన్ని, మరి అది ఎక్కడ బాగుంటుంది? అలాగే మధ్యాహ్నం కూడా, మధ్యాహ్నం 3, 4 గంటలకి డైరీ క్లీన్ చేస్తాం. ఆ టైంలో మళ్ళీ బయటకు వదిలేస్తే
ఒక గంట ఫినిషింగ్లోని మళ్ళీ 5 గంటల వరకు తిరుగుతాయి. 5 గంటలకు తీసుకొని వస్తే ఈ లోపల ఆరిపోద్ది, అది గంటలో ఆరిపోద్ది. ఈ లోపల తీసుకొని వచ్చి పాలు పిండుకొని మనం కట్టే లోపలికి ఆరవుద్ది. 2 గంటలో ఈ మనకు వచ్చి ఆరదా, పెటబోరం ఆరిపోద్ది కదా. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రోజు ఒక తోడు పోతే 20,000 పోయినట్టే గేదె దగ్గర. అది పాలు అయిపోయే టయానికి 20-30,000 పోయినట్టే. 10 గేదెలు 10 దోళ్ళు ఉంటాయి, 10-20,000 అంతా 2 లక్షలు పోయినట్టే. 10-30,000 పోతే 3 లక్షలు పోయినట్టే. పోయినాయి కదా అక్కడ. అలా ఏంటంటే ప్రతిదీ లెక్క అన్న డైరీ ఫామ్లో ₹10 లెక్క పెట్టుకొని తీసుకోవాలి. ప్రతిదీ కూడా లెక్క పెట్టుకొని దోళ్ళని జాగ్రత్తగా పెంచుకోవాలి. గేదెల్ని ప్రతి గేదెని 4 నెలలకు కట్టించుకోవాలి. కట్టించుకుంటేనే మనకి సక్సెస్ అవుద్ది. మళ్ళీ ఒక 5 నెలలు మనకు పాలు అయిపోయే లోపల మనకు అది 5 నెలలు 6 నెలలు ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఆ టైంలో అమ్మినా కూడా మనకు సెకండ్ రేట్ వస్తుంది నీకు ఖచ్చితంగా. ఓకే, రైతులు మాత్రం ఇక్కడైతే చెప్పేది ఏంటంటే ప్రతి ఏ డైరీ ఫామ్లో కొనుగోలు చేసినా 2 పూటలు కాదు 3 పూటలు పాలు చూసుకోండి. ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చూసుకున్న తర్వాత మీరు అయితే లోడ్ ఎక్కించుకోవచ్చు. ఒక పూట పాలు చూసేసి మీరు లోడ్ ఎక్కిపోయి తర్వాత కామెంట్లు పెడతామంటే కుదరదు. ఒకటన్నా మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇక్కడ పాలు చూసుకోమంటున్నాం. పాలు చూసుకున్నాక కూడా 25 రోజులు గ్యారంటీ ఇస్తున్నాం. డెలివరీ అయిన గేది ఉంటే రొమ్ము ప్రాబ్లం గ్యారంటీ ఇస్తున్నాం. బొడ్ల మైకి గ్యారంటీ ఉంటుంది డెలివరీ అయ్యే వరకు. డెలివరీ అయ్యాక 25 రోజులు పాలు గ్యారంటీ ఉంటుంది. నా డైరీ ఫామ్ నుంచి డైరీ ఫామ్ లెటర్ ఇస్తాను, బిల్లు కూడా ఇస్తాను. మీకు తేడా వస్తే సరిసగం ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అంటున్నాను కదా. 10,000 అవుతే 5,000 మీదే, 5,000 నాది. గేదెని వెనక్కి తీసుకురండి, మార్చి ఇస్తాను నేను గేదెని. మీరు తీసుకురాకుండా కామెంట్లు పెడితే నేను ఏం చేయలేను. నేనే కాదు ఏ డైరీ ఫామ్ కూడా ఏం చేయలేడు. అది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను. అన్నీ కూడా మంచి గేదెలు ఉంటాయి, టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి. ఒకసారి నా అడ్రస్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. నా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. రాజమండ్రి వచ్చి మీరు ఫోన్ చేసినా నాకు కారు పంపిస్తాను, నేను పికప్ చేసుకుంటాను. కారు కట్ట వచ్చి డైరెక్ట్గా వచ్చే వాళ్ళు ఉంటే నేను లైవ్ లొకేషన్ పెడతాను. మీకు డైరెక్ట్గా నా సెట్ దగ్గర వచ్చి ఆగుద్ది. మీరు వచ్చి చూసుకొని 2-3 పూటలు పాలు చూసుకొని ఈనేసిన గేదెలు ఉంటే తీసుకొని వెళ్ళండి. ప్రెగ్నెన్సీ గేదెలకి బుట్ల మైకి రొమ్ము గ్యారంటీకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అన్నీ చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. మీరు డైరెక్ట్గా రండి, క్వాలిటీ గేదెని కొనుక్కోండి. 20,000 తగ్గించి రీజనబుల్గా గేదెని ఇచ్చే బాధ్యత నాది. 100% గేదె తీసుకులేక సక్సెస్ అవుతుంది. నేను ఎన్ని పాలు చెప్తాను అన్ని పాలు ఉంటాయి. గేదె ఏ క్వాలిటీ చెప్పినా ఆ క్వాలిటీ ఉంటుంది. స్క్రీన్ మీద నా నెంబర్ కూడా ఉంటుంది. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6305055546. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే అండి. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.